ప్రైజ్ లార్డ్. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక రెండు మాటలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే మంచి తీర్మానం. మన తీర్మానం ఎలాగైతే ఉంటుందో దానిని బట్టే మన జీవితం ఉంటుందని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి తీర్మానాలు దేవుని ఎదుట మనం తీసుకుంటున్నాం, ఆ తీర్మానానికి తగినట్లుగా మనం జీవిస్తున్నామా లేదా? కొంతమంది తీర్మానం తీసుకోరు, కొంతమంది తీర్మానం తీసుకుంటారు. అయితే తీర్మానం తీసుకోకపోతే ఖచ్చితంగా మనం ముందుకు సాగలేం. తీర్మానం కనుక తీసుకున్నట్లయితే ఆ తీర్మానమునకు తగినట్లుగా జీవించకపోతే మనము అభివృద్ధిలోనికి వెళ్ళలేం. బైబిల్లో కొంతమంది భక్తులు బలమైనటువంటి తీర్మానాలు తీసుకున్నారు. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇది రూతు తీసుకుంటున్న బలమైనటువంటి తీర్మానము. తన మామగారు చనిపోయారు, తన భర్త చనిపోయాడు, కేవలము తన అత్త మాత్రమే ఉంది. అయితే తన అత్తను విడిచిపెట్టను అని చెప్పి ఒక మోయాబీయురాలైనటువంటి రూతు ఆ తీర్మానముతో దేవుని బిడ్డగా మార్చబడటం, దేవుని వంశములోనికి చేర్చబడటం, యేసు ప్రభువారి జననములో జన్మలో ఆ యొక్క వంశములో ఆమె కూడా ఉండటం అనేది మనం చూస్తామన్నమాట. అంటే ఆ రోజు ఆమె తీసుకున్నటువంటి తీర్మానము, ఆమె రక్షించబడింది, ఆమె దేవుని బిడ్డగా మార్చబడింది. గొప్ప తీర్మానము. 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. అది నాకు దూరమగునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఇది దేవుని ఎదుట సమూయేలు తీసుకుంటున్నటువంటి తీర్మానం. ఏం తీసుకుంటున్నాడంటే, ఒకవేళ నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అగునుగాక. నేను ప్రార్థన చేయకపోవటమే పాపం, నేను ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే దేవుని ఎదుట నేను పాపం చేసిన వాడిని అవుతాను, దేవుని ఎదుట నేను ఒక పాపము చేసిన వ్యక్తిగా అవుతాను అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ రోజు మొదలుకొని సమూయేలు యొక్క జీవితము అలాంటి తీర్మానాలు వలనే అతడు చేసిన పరిచర్య, అతడు చేసిన బోధలు, అతడు చేసినటువంటి అతని ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఎన్నెన్నో 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 అనేకమైనవి గొప్ప పరిచర్య సమూయేలు చేయటం. అలాగే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం కనుక మనం చూసినట్లయితే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించదరో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమనెను. ఇది యెహోషువ తీసుకుంటున్న తీర్మానం. ఏంటి తీర్మానం అని కనుక ఆలోచించినట్లయితే, ఇజ్రాయేలీలు అనేకమైన కార్యాలు చూశారు, కానీ వారు ఎప్పుడూ కూడా స్థిరమైన వారు కాదు, ఎప్పుడు అస్థిరమైన వారే. వారి ఆలోచనలు అస్థిరమైనవి. చాలా క్రియలు చూసిన తర్వాత, చాలా కార్యాలు, దేవుని కార్యాలు అనేకమైనవి చూసిన తర్వాత మరలా వాళ్ళ మధ్యలో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. మేము అక్కడికి పూజిస్తాం, ఎక్కడికి వెళ్తాం, వారిని పూజిస్తాం, వీరిని పూజిస్తాం అని చెప్పి వేరువేరుగా వారి మధ్యలోనే అనేకమైనవి జరుగుతూ ఉన్నప్పుడు యెహోషువ తీసుకుంటున్న తీర్మానం, మీరు ఏం చేసినా పర్వాలేదు, మీరు ఎలాగున్నా పర్వాలేదు, నేను నా ఇంటి వారు మాత్రం ఎల్లప్పుడూ యెహోవానే సేవిస్తాం. అంటే పరిస్థితులు మారిపోయాయని నేను మారను, స్థితిగతులు బాగోలేదని నేను విడిచిపెట్టను దేవుడిని, నా పరిస్థితులు అనుకూలంగా లేవని నేను దేవుడిని విడిచిపెట్టను, ఎల్లప్పుడూ నేను యెహోవానే సేవిస్తానని ఒక తీర్మానం తీసుకున్నాడు. దేవుడు అలాగే యెహోషువ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఇంకొక తీర్మానాన్ని మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం.
ఎస్తేరు చెప్తున్న మాటలు, నేను నా పనికత్తులు కూడి ఉపవాసం ఉందుము. ఎస్తేరు ఒక తీర్మానం తీసుకుంటుంది, నేను ఉపవాసం ఉండాలి, నేను నడుం కట్టుకోవాలి, నేను నడుం కట్టుకోవాలి, నేను ప్రార్థన చేయాలని ఒక తీర్మానం తీసుకుంది. ఎందుకు తీసుకుంది అని గనక మనం ఆలోచించినట్లయితే, తన ప్రజలందరినీ, యూదులందరినీ చంపాలనే రాజుగారి ద్వారా ఒక ఆజ్ఞ జారీ చేయబడింది అన్నమాట. దాని నుంచి తప్పించడానికి రాజు ముందుకు వెళ్ళి ఈ విషయం కోసం అడగడానికి ధైర్యం కోసం, ఎందుకంటే రాజుగారు వెంటనే చంపేస్తారు, రాణి అని కూడా చూడరు. అలాంటి పరిస్థితిలో రాజు ముందుకు వెళ్ళడానికి, మరి ఈ పరిస్థితి కోసం అడగడానికి తను ఉపవాసం ఉంటానని తీర్మానం తీసుకుంది. అలాగే ప్రార్థన చేసింది, ఉపవాసం ఉంది. వారి ప్రజల్ని, వారందరినీ కూడా ఎస్తేరు ప్రార్థన ద్వారా కాపాడుకోగలిగింది. మరొక తీర్మానాన్ని మనం చూద్దాం. కీర్తనలు 132వ కీర్తన 5వ వచనం, గుడారములో నేను బ్రతకను, నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకెక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను. దావీదు భక్తుడు తీసుకుంటున్న తీర్మానం. ఎందుకంటే ఆరాధించడానికి అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు, మందిరం లేనప్పుడు తను చెప్తున్న మాట, దేవుని మందిరం వచ్చేంత వరకు, దేవుని ఆరాధించే వరకు, దేవుని ఆరాధించే సమయం వచ్చేంత వరకు, దేవుని స్తుతించే వరకు నేను ఎంత మాత్రము కూడా కొనుకుపాటు రానియను, మంచం ఎక్కను, అన్నం తినను, దేవుని స్తుతించాలి, దేవుని మందిరం కట్టబడాలి, దేవుని ఆరాధన జరగాలి అని చెప్పి ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానం తీసుకున్నాడు దావీదు. దావీదుకి ఎంతో ఇష్టం దేవుని ఆరాధించటం అంటే, దేవుని మందిరంలో గడపటం అంటే, దేవుని మందిరంలో ఉండటం అంటే దావీదుకి ఎంతో ఇష్టం. అలాగా దేవుని ఆరాధించాలని ఒక తీర్మానం తీసుకున్నాడు కాబట్టే అతడు అంతగా దీవించబడ్డాడు, అతడు అంతగా ఆశీర్వదించబడ్డాడు. దేవుని జనాంగమా, అనేకులు గొప్ప గొప్ప భక్తులందరూ కూడా గొప్ప గొప్ప తీర్మానాలు తీసుకున్నారు కాబట్టే వారి జీవితము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడింది. తీసుకోవటం మాత్రమే కాదండి, తీసుకున్న తీర్మానానికి లోబడి, కట్టుబడి మనము జీవించినప్పుడే మన జీవితాల్లో దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. తీర్మానాలు తీసుకోవటం గొప్ప విషయం కాదు. ఈరోజు చాలామంది తీర్మానాలు తీసుకుంటున్నారు కానీ ఆ తీర్మానానికి లోబడి జీవించట్లేదు. దేవుని ఎదుట అనేకమైన తీర్మానాలు తీసుకుంటున్నావు, అయితే వాటికి లోబడి నువ్వు జీవిస్తున్నావా? లోబడట్లేదా? అయితే జాగ్రత్త, దేవుని ఉగ్రతకు గురవుతావు. తీర్మానానికి లోబడి, కట్టుబడి జీవించు, దేవుని ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఆమేన్. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక.